హలో మూవీ లవర్స్. ఈరోజు మనం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన టీచ్ యూ ఏ లెసన్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సిరీస్ని నిజ జీవితంలో కొరియన్ స్కూల్లో జరుగుతున్నటువంటి దారుణమైన సంఘటనల ఆధారంగా తీశారు. స్టూడెంటే టీచర్ పై తప్పుడు రూమర్స్ స్టార్ట్ చేసి టీచర్ చనిపోయే పరిస్థితికి తీసుకొస్తే, బుల్లీయింగ్ చేసి ఆ స్టూడెంట్ అదే స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతే, స్టూడెంట్స్ స్కూల్ కి వెళ్లి చదువుకోకుండా డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తే, ఇవన్నీ ఎలా అండ్ ఎందుకు జరిగాయో తెలుసుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. గువో తన గాయాలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతను గావూన్కి జరిగిన దానికి వాజిన్కి క్షమాపణ చెప్తాడు. కానీ వాజిన్కి తన పశ్చాత్తాపం నిజం కాదని త్వరగానే అర్థమవుతుంది. తర్వాత గ్యాంగ్స్ వాజిన్ని చూసి అంత జరిగాక మరోసారి గువోని కలవడం ఎలా హ్యాండిల్ చేస్తున్నావని అడుగుతాడు. వెంటనే టీమ్ మీటింగ్కి కలిశారు. అక్కడ వాళ్ళు కొత్త కేసు గురించి చర్చిస్తారు. మిస్టర్ లీ అనే ఒక తండ్రి గ్యాంగ్ సూప్కి సహాయం కోసం వచ్చాడు. అతను తన కొడుకు లీ జూన్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్కి అడిక్ట్ అయ్యి కనిపించడం లేదని చెప్తాడు. లీ జూన్ గేమింగ్ యాప్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టి తన ఫ్యామిలీకి 85 మిలియన్ అప్పు మిగిల్చాడు. తన పేరెంట్స్ అప్పు కట్టినా లీ జూన్ మళ్ళీ గేమ్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు అప్పు తీసుకున్నాడు. తన తండ్రి వాడిని ఆపడానికి ఫోన్ని పగలగొట్టాడు. కానీ లీ జూన్ తన ఫ్రెండ్ డివైజ్ని వాడుకొని గ్యాంబ్లింగ్ చేస్తూ కనిపించకుండా పోయాడు. టీం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు మరియు గువాండే అండర్ కవర్గా నాక్వాన్ హై స్కూల్కి వెళ్ళాడు. అక్కడ వాడు యంగ్ బెన్ని కలిసి చాలామంది స్టూడెంట్స్ అదే గ్యాంబ్లింగ్ యాప్కి అడిక్ట్ అయ్యారు అని కనిపెడతాడు. మొదట్లో గువాండే గెలవడం ఎంజాయ్ చేస్తాడు. కానీ త్వరగానే డబ్బులు పోగొట్టుకుని గ్యాంబ్లింగ్కి ఎలాంటి అడిక్షన్ ఉంటుందో అనుభవిస్తాడు. లోన్ షార్క్స్తో పనిచేసే యంగ్విన్ వాడికి అదనంగా ఆడడానికి లోన్ ఆఫర్ చేస్తాడు. గువాండే హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల చిన్న లోన్ కూడా పెద్ద అప్పుగా ఎలా మారుతుందో కనిపెడతాడు. లోన్ షార్క్స్ డబ్బులు అడిగినప్పుడు హన్రిమ్ సహకరించడానికి నిరాకరించింది. వాళ్లను ఏం చేసుకుంటారో చేసుకోమని అంది. మరుసటి రోజు గువాండే వాళ్ల కోసం వెయిట్ చేస్తున్నాడు. హన్రిమ్ దగ్గరుండి చూస్తున్నది. కానీ లోన్ షార్క్స్ గువాండేని మరియు అప్పు ఉన్న మిగతా స్టూడెంట్స్ని పట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళ ఫోన్స్ని తీసుకొని అప్పు తీర్చడానికి క్రైమ్ చేయమనడం మొదలుపెట్టారు. గువాండే అక్కడ లీజూన్ని క్రిమినల్స్ కోసం స్పామ్ మెసేజెస్ పంపే పనిచేయడం చూస్తాడు. గువాండే సీక్రెట్గా ఈఆర్పీబీకి మెసేజ్ పంపడానికి ప్రయత్నించినప్పుడు లీజూన్ వాడిని ఆపుతాడు. ఎందుకంటే గ్యాంగ్ వాళ్ళని చూస్తున్నారు. క్రిమినల్స్ లీజూన్ను కొట్టి అందరినీ పనిచేయమనడం మొదలుపెట్టారు. స్టూడెంట్స్ని రక్షించడానికి గువాండే తన టెక్నికల్ స్కిల్స్ వాడుతున్నాడు. క్రిమినల్స్ వాడిని వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకెళ్లారు. వాడు ప్రాక్సీ సర్వర్ని క్రియేట్ చేయాలి. ఈఆర్పీబీలో హన్రిమ్ యంగ్ బెన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు గ్యాంబ్లింగ్ వెబ్సైట్లో హిడెన్ మోర్స్ కోడ్ మెసేజ్ చూస్తుంది. కోడ్ని డీకోడ్ చేశాక వాజిన్ మరియు హన్రిమ్ హైడౌట్ని కనిపెట్టి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇద్దరు క్రిమినల్స్ని ఓడించి గువాండేని మరియు స్టూడెంట్స్ని కాపాడతారు. వాజిన్ గ్యాంగ్ లీడర్ని పట్టుకోవడానికి వెళ్ళాడు. స్టూడెంట్స్ లైఫ్ని ఎలా నాశనం చేశారో అని వాడిని అరెస్ట్ చేస్తారు. కేసు సాల్వ్ అయ్యాక లీజూన్ తండ్రి గ్యాంగ్ సూప్కి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. వాజిన్ యంగ్ బెన్ కూడా క్రిమినల్స్తో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి ఇద్దరి అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీ గురించి లెసన్ చెప్తాడు. గ్యాంబ్లింగ్ అడిక్షన్ వల్ల వాళ్ళు మరియు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పి మారమని చెప్తాడు. అబ్బాయిలని పనిచేయమనడం మొదలుపెట్టారు. హనీమ్ గువాండే ఇంకా అడిక్షన్లోనే ఉన్నాడని గమనించి వాజిన్ దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకెళ్తుంది. తర్వాత గ్యాంగ్సుక్ తన పొలిటికల్ రైవల్ హువాంగీని కలుస్తాడు. గీ గ్యాంగ్సుక్ని గావూన్ చనిపోయినందుకు పొలిటికల్గా వాడుకుంటున్నాడని అక్యూజ్ చేస్తాడు. కానీ గ్యాంగ్సుక్ వాడి పొజిషన్ ఆల్రెడీ క్వశ్చన్ చేయబడ్డది అని హెచ్చరిస్తాడు. కోపంగా గీ గువోతో కలిసి గ్యాంగ్సుక్ని కిందకి తోసేయాలని ప్లాన్ చేస్తాడు. ఎపిసోడ్ గీ గువోని కలిసి గావూన్ చనిపోయినందుకు గ్యాంగ్సుక్ని ఎలా వాడుకోవాలో ప్లాన్ చేయడంతో ముగుస్తుంది. ఎపిసోడ్ 8లో మనకి స్కూల్ బుల్లీయింగ్ మరియు గ్యాంగ్ ఫైట్స్ కన్నా ఒక సీరియస్ ఇష్యూ కనిపిస్తుంది. స్టూడెంట్స్ పై ఉన్న చదువు ప్రెషర్ మరియు సక్సెస్ కోసం ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేయడం ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. మరియు ఎండింగ్లో మనకు ఒక పెద్ద నెట్వర్క్ యొక్క జలక్ కూడా కనిపిస్తుంది. ఎపిసోడ్ ఈఆర్పీబీ యొక్క కొత్త ఇన్వెస్టిగేషన్తో మొదలవుతుంది. ఈసారి వాళ్ళు టార్గెట్ చేసింది ఒక ప్రెస్టీజియస్ స్కూల్ని. అక్కడ స్టూడెంట్స్కి టాప్ ర్యాంక్ రావాలని చాలా ప్రెషర్ ఉంటుంది. ఈఆర్పీబీకి కొంతమంది స్టూడెంట్స్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి
ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని సందేహం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో మనకి స్టూడెంట్ హనుమాన్ పరిచయం అవుతాడు. హనుమాన్ ఒక ఇంటెలిజెంట్ మరియు హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. కానీ తన మొత్తం జీవితం చదువు మరియు ఎగ్జామ్స్ చుట్టూ తిరుగుతుంది. క్వాలిఫికేషన్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా తన హెల్త్ పాడవుతుంది. తన ముక్కు నుండి రక్తం వస్తుంది. వాడు చాలా వీక్గా కనిపిస్తాడు. కానీ చాలా షాకింగ్ విషయం ఏంటంటే తన తల్లి తన హెల్త్ గురించి చింతించకుండా ఎగ్జామ్ కంప్లీట్ చేయమని ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ నుండి మనకు అర్థమవుతుంది హనుమాన్ ఎంత ప్రెషర్తో బతుకుతున్నాడు. కొంతసేపు తర్వాత ఈఆర్పీబీ స్కూల్లో అందరి స్టూడెంట్స్కి డ్రగ్ టెస్ట్ చేయాలని డెసిషన్ తీసుకుంటారు. హనుమాన్ వాళ్ళ తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె కోపంగా మారుతుంది. ఆమె వేరే పేరెంట్స్ని కూడా ఈ టెస్ట్కి విరుద్ధంగా రెచ్చగొట్టడం మొదలు పెడుతుంది. వాళ్ళు అంటున్నది ఏంటి అంటే దీనివల్ల వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందని. కానీ నా హాజిన్ ఏ ప్రెషర్కి లోన్ కాడు. వాడు స్పష్టంగా చెప్పేస్తాడు నిజాన్ని బయటికి తీసుకురావడం చాలా అవసరమని. అదే సమయంలో మీడియాలో హాజిన్కి విరుద్ధంగా పురాతన అలిగేషన్స్ కూడా కనిపిస్తాయి. ఎవడో ఉద్దేశపూర్వకంగా ఈఆర్పీబీ యొక్క ఇమేజ్ని ఖరాబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో మనకి హనుమాన్ యొక్క పర్సనల్ లైఫ్ గురించి తెలుస్తుంది. తన తల్లికి ఒకటే కల, తన కొడుకు టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది డాక్టర్ అవ్వాలి అని. అందుకే హనుమాన్ని ప్రతి సమయం చదువుకోమని ఫోర్స్ చేస్తారు. వాడి దగ్గర ఫ్రెండ్స్ కోసం టైం లేదు. తనకి నచ్చిన పనులు చేయడానికి ఛాన్స్ లేదు. తన మొత్తం లైఫ్ మార్క్స్, ర్యాంకింగ్ మరియు కాంపిటీషన్కే పరిమితం అయిపోతుంది. చాలా షాకింగ్ విషయం ఏమిటంటే తన తల్లినే తనకి కాన్సన్ట్రేషన్ పెరగాలని ఇల్లీగల్ మెడిసిన్ని ఇస్తుందని తెలుస్తుంది. వాళ్ళ అమ్మకి ఈ డ్రగ్స్ ఇచ్చింది అదే క్లాస్లో ఉన్న ఇంకో అబ్బాయి వాళ్ళ రిచ్ మదర్ అన్నమాట. ఇలా ఆ క్లాస్ పిల్లల పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి బాగా చదివేలా చేస్తున్నారు. ఆమెకి ఏమనిపిస్తుంది అంటే మంచి మార్క్స్ కోసం ఇవన్నీ చేయడం అవసరమని. కానీ మెల్లగా ఈ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ హనుమాన్ హెల్త్పై కనిపించడం మొదలు పెడతాయి. వాడు మానసికంగా మరియు శారీరకంగా 2 విధాలుగా దెబ్బతింటాడు. డ్రగ్ టెస్ట్ రిజల్ట్ వచ్చాక నిజం అందరి ముందు బయటపడింది. హనుమాన్ శాంపిల్స్లో బ్యాండ్ సబ్స్టెన్సెస్ దొరికాయి. ఇది చూసి స్కూల్ మేనేజ్మెంట్ మరియు మిగతా పేరెంట్స్ షాక్ అవుతారు. కానీ హాజిన్కి అర్థమవుతుంది అసలు విక్టిమ్ హనుమానే అని. తప్పు ఆ పిల్లాడిది కాదు, కానీ ఎవరైతే వాళ్ళ కలలు నెరవేర్చుకోవడానికి పిల్లలపై చాలా ఎక్కువ ప్రెషర్ పెడతారో వాళ్ళదే తప్పు. సో ఈ పరిస్థితి చూసి హనుమాన్ని జిన్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి హనుమాన్ వాళ్ళ మదర్తో తను ఏదైతే హనుమాన్తో చేసిందో అదే తనతో చెప్పిస్తాడు. మార్నింగ్ 5కి లేచి రాత్రి వరకు చదవమనడం, నిద్ర వస్తుంది అని ఎక్కువ ఫుడ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ తనతో చేపిస్తాడు. తనకి అదంతా అస్సలు నచ్చదు. ఇంకా కూడా తన హాస్పిటల్లో ఉన్న హనుమాన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్ అండ్ చదువు గురించే మాట్లాడుతుంది. తర్వాత ఈఆర్పీబీ టీం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ డ్రగ్స్కి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు. దాంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 9 స్టార్ట్ అవ్వడమే ఒక పెద్ద హంగామాతో స్టార్ట్ అవుతుంది. చో గచోల్ ఎవరైతే ముందు జువైనల్ ప్రిజన్కి వెళ్ళాడో వాడు ఇప్పుడు మళ్ళీ స్కూల్కి తిరిగి వస్తాడు. వాడు తిరిగి వచ్చాడు అని తెలియగానే స్కూల్ బయట పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. అందరూ అంటున్నది ఏంటి అంటే ఒక ఎక్స్ కన్విక్ట్కి స్కూల్లో మళ్ళీ అడ్మిషన్ దక్కకూడదు అని. కానీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏమనుకుంటుంది అంటే వాడు తన శిక్షని పూర్తి చేశాడు కాబట్టి వాడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని. హాజిన్కి ఈ విషయంపై నమ్మకం లేదు. వాడి అనుమానం ఏంటంటే గచోల్ యొక్క ఉద్దేశాలు ఇంకా బాగా లేవు అని. అందుకే వాడు గచోల్పై దృష్టి పెట్టడం మొదలు పెడతాడు. అదే సమయంలో మనకి సాగంగో అనే ఒక స్టూడెంట్ కనిపిస్తాడు. వాడు ఎప్పుడు భయపడుతూ మరియు మౌనంగా ఉంటాడు. మొదటి చూపులో అంత నార్మల్గా అనిపించినా హాజిన్కి ఏమనిపిస్తుంది అంటే వాడితో ఏదో తప్పు జరుగుతుంది అని. ఇన్వెస్టిగేషన్ మొదలవ్వగానే సాగంగో సైబర్ బుల్లీయింగ్కి గురయ్యాడని తెలిసింది. వాడి క్లాస్మేట్స్ వాడి మొబైల్ ఫోన్ మరియు ఆన్లైన్ అకౌంట్స్ని బలవంతంగా వాడుకుంటున్నారు. వాడితో వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు మరియు వాడు వద్దు అంటే వాడిని బెదిరిస్తున్నారు. అంతకన్నా పెద్ద సమస్య ఏంటంటే ఈ బుల్లీయింగ్కి ఎక్కడా సాక్ష్యాలు లేవు. వాడి శరీరంపై గాయాలు లేవు మరియు వాడు ఎవరి దగ్గర సహాయం అడగలేకపోతున్నాడు. అందుకే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మొదట్లో ఈ విషయంని సీరియస్గా తీసుకోలేదు. కానీ హాజిన్ మరియు ఈఆర్పీబీ టీంకి అర్థమయ్యింది ఇది జోక్ కాదు, ఇది ఒక సీరియస్ విషయం అని. టీమ్ స్టూడెంట్స్ యొక్క చార్ట్స్, ఆన్లైన్ యాక్టివిటీస్ మరియు వాళ్ళ కనెక్షన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. మెల్లగా మొత్తం నిజం బయటకు వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ సాగంగోని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని తెలిసింది. వాడి పరిస్థితిని వాడుకుంటున్నారు. ప్రతిరోజు బుల్లీయింగ్ వల్ల సాగంగో లోపల నుండి దెబ్బతిన్నాడు. వాడికి ఏమనిపిస్తుంది అంటే వాడి మాటలను వినేవారు ఎవరూ లేరు అని.
ఈ సీన్ మనకి చూపిస్తుంది సైబర్ బుల్లీయింగ్ యొక్క గాయాలు ఎప్పుడూ కనిపించవు, కానీ అవి ఒక్క మనిషిని లోపల నుండి పూర్తిగా నాశనం చేయగలవు. అప్పుడే హారిమ్ ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్గా రెడీ అయ్యి స్కూల్లోకి ఎంటర్ అవుతుంది. ముందు ఏమీ తెలియని ఇన్నోసెంట్ అమ్మాయిలాగా వచ్చి వాళ్ళకి వైఫై కూడా సప్లై చేసి వాళ్ళ బుల్లీయింగ్ని తట్టుకుంటుంది. తర్వాత మెల్లగా ప్లాన్ చేసి బుల్లీ చేసి వాడిని ఇరికించి వాడి నిజాన్ని బయటికి తెస్తుంది. చివరకు హాజిన్ సాక్ష్యాలను మొత్తం ఏకం చేస్తాడు మరియు స్కూల్ వైలెన్స్ కమిటీ ముందు ఎవరైతే వాళ్ళ తప్పు లేదు అని నటించారో వాళ్ళ నిజం అందరి ముందు బయట పెడతాడు. బుల్లీస్కి వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది మరియు సాగంగోకి న్యాయం జరుగుతుంది. ఎపిసోడ్ చివరిలో ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. హాజిన్కి ఏమనిపిస్తుంది అంటే చో గచోల్ తిరిగి రావడం అనుకోకుండా జరిగింది కాదు అని. వాడి ఉద్దేశాలు ఇంకా అనుమానాస్పదంగా ఉన్నాయి. అప్పుడే మనకి రివీల్ అయ్యేది ఏంటి అంటే చో గచోలే సాగాంగోకి ఈఆర్పీని ప్రాబ్లం చెప్పొచ్చు అని నమ్మకం ఇచ్చాడు అని. ఆల్సో ట్విస్ట్ ఏంటి అంటే ఆ బుల్లీకి కూడా సపోర్ట్గా ఉంటాడు. వాడు ఇద్దరిని ప్లే చేస్తాడు. ఎపిసోడ్ ఎండింగ్లో ఆ బుల్లీ ఎందుకు ఇలా చేశావని అడిగితే చో గచోల్ ఆ బుల్లీని స్కూల్ బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తాడు. తర్వాత ఈఆర్పీబీ ఒత్తిడి తట్టుకోలేక ఆ బుల్లీ సూసైడ్ చేసుకున్నాడని న్యూస్ స్ప్రెడ్ చేస్తాడు. దీంతో ఈఆర్పీబీ చాలా బద్నాం అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో అనే ఆరాటంలో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 10 ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితిలో మొదలవుతుంది. ఇక్కడ ఈఆర్పీబీ పూర్తిగా కుప్పగూలిపోయింది. వ్యవస్థపై నమ్మకం పోయింది. మీడియా ప్రతి చోట ఇన్స్పెక్టర్ నాహజీన్ను టార్గెట్ చేస్తుంది. ఈ మొత్తం డిపార్ట్మెంట్ను మూసివేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. అంతటా గందరగోళం ఉంది. కానీ హజీన్ ముఖంలో ఇప్పటికీ ఒక వింతైన ప్రశాంతత ఉంది. అతనికి అన్ని ముందే తెలుసు అన్నట్లుగా. స్కూల్ హింస కేసులు ఇప్పుడు కేవలం బుల్లీయింగ్కే పరిమితం కాలేదని, ఇది చాలా పెద్ద నెట్వర్క్లో భాగమని క్రమంగా బయటపడుతుంది. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్రమ కార్యకలాపాల కోసం వారిని వాడుకుంటున్నారు. అసలు సూత్రధారి ఎవరో ఎవరికీ అర్థం కావడం లేదు. సరిగ్గా అప్పుడే ఈ మొత్తం వ్యవస్థ వెనుక గచల్ హస్తం ఉందని ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. అతను కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, శక్తివంతమైన క్రైమ్ నెట్వర్క్ నాయకుడు. అతను పాఠశాలల్లో కూడా తన పట్టు సాధించాడు. డ్రగ్స్ వ్యవహారం కూడా ఇక్కడే స్పష్టమవుతుంది. అక్కడ విద్యార్థులను ఒక ఉచ్చులా వాడుకుంటారు. హాజిన్కు ఇదంతా అర్థమైనప్పుడు అతను ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటాడు. ఏఆర్పీబీని కాపాడటానికి ప్రయత్నించకుండా అది తాత్కాలికంగా కుప్పకూలేలా వదిలేస్తాడు. తద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా అసలు సూత్రధారిని పట్టుకోవచ్చు. ఈ నిర్ణయం చాలా రిస్క్తో కూడుకున్నది. దీనివల్ల అతని హోదా ప్రమాదంలో పడుతుంది. కానీ అతను భావోద్వేగంతో కాకుండా వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నాడు. ఇదే సమయంలో జియు గతం కూడా నెమ్మదిగా బయటపడుతుంది. ఆమె గతంలో గచల్కు దగ్గరగా ఉండేది. అతను వ్యవస్థను మారుస్తాడని నమ్మింది. కానీ కాలక్రమేణా నిజం మారిపోయింది. గచల్ అధికార మత్తులో మరింత లోతుగా కూరుకుపోయి నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. జియు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారి విద్యార్థుల వరకు డ్రగ్స్, అక్రమ డీల్స్ చేరుతున్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ హాజిన్ మరియు గచల్ ముఖాముఖి తప్పనిసరి అవుతుంది. ఇద్దరి మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ పోరాటం కేవలం భౌతికమైనదే కాదు, మానసికమైనది కూడా. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇద్దరి ఉద్దేశాలు వేరు. చివరి దశలో హాజిన్ ప్లాన్ బయటపడుతుంది. ఏఆర్పీబీ కూలిపోవడం ప్రమాదం కాదు, అదొక లెక్కలేసిన ఎత్తుగడ. నేర సామ్రాజ్యం దానంతట అదే బయటపడాలని అతను వ్యవస్థను బ్రేక్ అవనిస్తాడు. రక్షణ తక్కువగా ఉన్నప్పుడు అతని టీం రహస్యంగా ప్రతి సాక్ష్యాన్ని సేకరిస్తుంది. చివరగా అంతా ఒక తుది పోరాటానికి చేరుకుంటుంది. అమాయక విద్యార్థులను ఉపయోగించి ఎలా ఒక క్రైమ్ సామ్రాజ్యాన్ని నడిపించారో నిజం పూర్తిగా బయటపడుతుంది. అవినీతి నిర్మాణం అంతా బట్టబయలు అవుతుంది. హాజిన్ మరియు గాచల్ మధ్య చివరి పోరాటం భావోద్వేగంతో తీవ్రంగా ఉంటుంది. వ్యవస్థ బయటపడింది, కానీ ఈ విజయం సాధారణమైనది కాదు. ఈ మిషన్ కోసం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొందరు బలైపోయారు, కొన్ని బంధాలు తెగిపోయాయి. హాజిన్ కూడా మానసికంగా చాలా మారిపోయాడు. న్యాయం గెలిచింది, కానీ ప్రతి విజయానికి ఒక వెల ఉంటుందనే చేదు నిజంతో అవినీతిని బయటపెట్టడం అంత సులభం కాదు. కానీ దాన్ని ఎదుర్కోవడం అవసరమనేది బలమైన సందేశంతో కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.